అత్యధిక నిధులు తీసుకొచ్చి పాలిటెక్నిక్ కళాశాలను ఆదర్శ కళాశాలగా తీర్చిదిద్దుతానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. మారేడుపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు. కళాశాలలోని అన్ని విభాగాలను, హాస్టల్ను పరిశీలించారు. అనేక సమస్యలను ప్రిన్సిపల్, అధ్యాపకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అక్కడి నుండే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. దాదాపు 2 గంటలు అక్కడే గడిపిన శ్రీ గణేష్ వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ 1800 మంది విద్యార్థులకు వృత్తి, విద్య, నైపుణ్య శిక్షణ అందిస్తున్న పాలిటెక్నిక్ కళాశాల ఈ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టమని చెప్పారు. అధ్యాపకులు, హెచ్ఓడీలు, సిబ్బంది విద్యార్థులకు మంచి విద్యను, సదుపాయాలను అందించడం కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కళాశాల ప్రాంగణంలోనే ఇంజనీరింగ్ కళాశాలను తీసుకువస్తారని హామీ ఇచ్చారు. Madam Garu, how are you? Fine, fine, thank you. చిన్నప్పటి నుంచి చూస్తున్నది కానీ ఈరోజు రావడం జరిగింది. థ్యాంక్ యూ. మీకు నిజంగా అన్ని తెలిసిందా ఏమన్నా? ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలో విజిట్ చేయడం జరిగింది. వీళ్ళు ఆహ్వానం మేరకు ఇక్కడ స్థానిక సమస్యలు వీళ్ళకి ఏమైతే ఉందో కాలేజీ రిక్వైర్మెంట్స్ మీద మళ్ళీ ఏమైతే డిమాండ్స్ ఉన్నాయి స్టూడెంట్స్ నుంచి, ఇక్కడ ఏంటంటే పాలిటెక్నికే ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు. ఇక్కడ కావాల్సినంత స్థలం ఉన్నా కూడా ఇంజనీరింగ్ కాలేజ్కి ఈరోజు ఎంత డిమాండ్ ఉంది మీకు తెలుసు. ప్రైవేట్ కాలేజీలో చదివితే చాలా ఫీజులు అవుతుంది, పేరెంట్స్కి భారం అవుతుంది, పిల్లలు చదువుకోవాలనుకున్నా కూడా చదువుకుంటలేరు అనేసి మంచి ప్రిన్సిపల్స్, మంచి హెచ్ఓడీస్ వాళ్ళు గుర్తించి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తం స్టాఫ్ అంతా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఇంత ప్లేస్ ఉన్నా కూడా ప్లేస్ యూస్ఫుల్గా లేదు. ఈ ప్లేస్ యూస్ఫుల్గా ఉండాలి, ఈ స్టూడెంట్స్కి అందుబాటులో వస్తే వీళ్ళకు చదువుకోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి వీళ్ళు తీసుకున్న నిర్ణయం, వీళ్ళు చూపిస్తున్న ఇంట్రెస్ట్కి వీళ్ళందరికీ హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు. అదే కాకుండా ఇప్పుడు వీళ్ళకి పాలిటెక్నిక్ నడవడానికి స్టూడెంట్స్కి ఏమేమైతే ఇబ్బందులు ఉందో, ఏం రిక్వైర్మెంట్ ఉందో కూడా చెప్పడం జరిగింది. వీళ్ళకు ఏంటంటే హాస్టల్కి సేవరేజ్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేస్తే సేవరేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, దాన్ని కూడా చూస్తున్నారు, ప్రాబ్లం రిజాల్వ్ చేస్తున్నారు. అదే మాదిరిగా వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ సప్లై తక్కువ ఉంది, వీళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందంటే కూడా వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది. శ్రావంతి గారు వచ్చారు, వచ్చి వాళ్ళు కూడా చూశారు.
ఎల్లుండి నుంచి వీళ్ళకు కూడా వాటర్ సప్లై పెంచుతా అని చెప్పారు. ఇంతే కాకుండా వీళ్ళకు కిచెన్ కావాలి, డైనింగ్ హాల్ కావాలి, ఇంకా వీటితో ఏమేమైతే రిక్వైర్మెంట్ చెప్పామో అంతా కన్సర్న్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి, కన్సర్న్ మినిస్టర్ తోటి మాట్లాడి ఈ యొక్క కాలేజ్ మన కంటోన్మెంట్లో ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఇది ఒక అందరికీ ఐడెంటిటీ. పాలిటెక్నిక్ కాలేజ్, మారేడుపల్లి పాలిటెక్నిక్ కాలేజ్ అంటే 50 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళు, ఇక్కడ పేద ప్రజలందరికీ వాళ్ళ కుటుంబాలకు అందరికీ అందుబాటులో ఉండి వీళ్ళు 50 సంవత్సరాలు పూర్తి చేసుకురంటే వీళ్ళందరూ ఎంత కష్టపడితే ఇంతమంది స్టూడెంట్స్ వస్తారు. ఈరోజు 1800 మంది స్టూడెంట్స్ ఈ యొక్క క్యాంపస్ మీద ఆధారపడి ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి వసతులు చూసుకోవాలి. నేను కూడా స్వయాన ఈరోజు వాళ్ళతోటి లంచ్ చేయడం జరిగింది. వారికి భోజనం కూడా నాణ్యతగా కల్పిస్తున్నారు. వీళ్ళ దగ్గరుండి దాన్ని కూడా చూసుకొని వీక్లీ వన్స్ ఈ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ భోజనం చేసి భోజనం బాగుందా, క్వాలిటీ బాగుందా లేదా, టేస్ట్ బాగుందా లేదా చూడడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి నేను వాళ్ళతోటి ఈరోజు లంచ్ చేయడం సంతోషం. ఈ యొక్క కాలేజీని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి వీళ్ళకి కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్కి ఏదైతే ప్రపోజల్ పెట్టారో దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకొస్తానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.